అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కకోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. పీజీ విద్యార్థినులపై వేధింపులకు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వేసీ ఛాంబర్ ముందు బైఠాయించారు. విశ్వవిద్యాలయంలో తమకు సెక్యూరిటీ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా షూటింగ్ల కోసం విశ్వవిద్యాలయంలోని బ్రిటిష్ రెసిడెన్సీ ఇస్తున్నారని, ఆ సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ వేధింపులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు వాపోయారు. ఇద్దరు విద్యార్థినులకు యాక్టింగ్ కు అవకాశం ఇస్తామని క్యారవాన్లోని ఇటీవల నిర్బంధించారని తెలిపారు. విద్యార్థినుల ఆందోళనతో విశ్వవిద్యాలయం యాజమాన్యం దిగివచ్చింది. భద్రతపై హామీ ఇవ్వడంతో విద్యార్థినులు తమ ఆందోళన విరమించారు. ఇట్లా ఇష్యూస్ జనరేట్ అవుతూ ఉంటే మాకు సెక్యూరిటీగా మాకు కావాలి. అందుకోసం జస్ట్ మాకు సెక్యూరిటీ టైట్ చేయండి, మేము సేఫ్ గా ఫీల్ అయ్యేటట్టు చేయండి. మాకు ఇప్పుడు మీరే చెప్పారు మాకు అక్కడ తప్పు జరిగితే వాళ్ళని శిక్షిస్తామని. దానికి చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ మ్యామ్. అలాగే జస్ట్ మాకు సెక్యూరిటీ పెంచండి, ఎందుకంటే మేము ఇక్కడ నుంచి వస్తాం కదా లేదు మాకు సెక్యూరిటీ ఇంకా కొంచెం పెంచండి. సెక్యూరిటీ కూడా జాగ్రత్తల్లో నువ్వు ఉండాలనేది రెస్పాన్సిబిలిటీ మనమైతే జాగ్రత్తగా ఉండాలా. ఏమంటున్నారంటే ఇప్పుడు ఏమన్నా చెప్పమనుకో వార్డెన్స్ కి ఏమన్నా మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎలా మాట్లాడతారు అంటే నేనేమన్నా అంటున్నా ఇది కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, అక్కడ డైరెక్ట్ గా మీడియాకు పెట్టడం కాకుండా కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేది. ఒకసారి మనం అందరం కలిసి మేడంతో మాట్లాడదామంటే మాకు సీనియర్ అక్క వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఒకసారి మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడు, అక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వరు, ఎక్కువ మాట్లాడితే నువ్వు ఎందుకుంటున్నావు ఇక్కడ నీకు అంత ఇబ్బంది అయితే వెళ్ళిపోని మాట్లాడతారనేసి భయపడి వాళ్ళు ఎవరు ముందరికి రావట్లేదు. అంటే నేను అనట్లేము, వాళ్ళు చెప్తున్నారని చెప్తున్నారు. అమ్మాయి తప్పు చేస్తుంటే మేము అన్న కోసం నిలబడతాం. ఒకవేళ అమ్మాయి తప్పు చేస్తుంటే అన్నీ తప్పు చేస్తుంటే ఒక్క అమ్మాయి అయితే ఇబ్బంది పడి ఉండదు. ఖచ్చితంగా ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉండాలి, లేదా ఇంకెంతో మంది అమ్మాయిలు ఇబ్బంది పడి ఉండాలి. సో ఒకసారి మీరు దాన్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి అది నిజంగా అమ్మాయి ఇబ్బంది పడ్డదా లేదా అనేది ఒకసారి మీరు కనుక్కొని ఇంకెంతమంది అమ్మాయిలు అంటే మీరు కొంచెం ముందరికి వచ్చి ధైర్యం చెప్పారు అనుకోమండి. హాస్టల్లో ఇంకెవరైనా ఇబ్బంది పడుతున్నారేమో వాళ్ళు కూడా ముందరికి వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడినప్పుడు తెలిసిన విషయం కొంతమంది ఏమో అది అవుట్ సైడర్స్ చేశారని, లేకపోతే అది కావాలని జరిగింది అని చాలా వస్తున్నాయి నాకు. అది మీరు ఒక క్లారిటీ కొంచెం చెప్పారనుకోమని ఆ పేరెంట్స్ కంప్లైంట్ చేసిన వినోద్ని మేము ఇప్పుడు విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ సస్పెండ్ చేస్తున్నాం. షూటింగ్ విషయాలలో అన్నారు కదా, పిల్లల అభద్రతా భావానికి గురి అవుతున్నారు అన్నారు కాబట్టి షూటింగ్స్ ఇంతకుముందు ప్లాన్ చేసిన షెడ్యూల్ని మార్చేసి మేము హాలిడేస్ మాత్రమే ఇచ్చుకుంటాం. పిల్లలకి ఇన్కన్వీనియన్స్ కలిగించము, వాళ్ళ వర్కింగ్ డేస్లో షూటింగ్స్ పెట్టాం. ఇంతకుముందు జరిగిన అది ఫస్ట్ టైం జరిగింది. ఇంతకుముందు మాకు ఎప్పుడు షూటింగ్స్కి ఇచ్చినా అలాంటి సిచ్యువేషన్స్ మాకు ఎదురు కాలేదు. ఇది ఫస్ట్ టైం వాళ్ళు చెప్పారు. సో ఇప్పటి నుంచి ఫ్యూచర్లో ఇచ్చే షూటింగ్స్ ఏమన్నా మేము ఇవ్వవలసిన పరిస్థితి మాకు ఎక్కడి నుంచి ప్రెషర్ వచ్చినా కానీ అవి హాలిడేస్లో ఇస్తాం. ఇట్లా ఇష్యూస్ జనరేట్ అవుతూ ఉంటే మాకు అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.